జీవమంతులం తండ్రి, కృపాశక్తి సంపూర్ణ, రాజులకు రాజులు, ప్రభులకు ప్రభుడు తండ్రి, నీవే తండ్రి, నీకు స్తోత్రాలు. రానయ్యన వాడ యేసయ్య అనే కృతజ్ఞతా స్తోత్రాలు. ఈ భూమి మీద సొదొమ గొమొర్రా వంటి స్థలంలో మేము ఉండగా నీ కనికరం మాకు అనుగ్రహించి మమ్మల్ని రక్షించి నీ బిడ్డలుగా కాపాడుతున్న విధానం కొరకు నీకు వందనాలు. ఈరోజు వాక్య ధ్యానంలో ప్రత్యేక శక్తిని బంధించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. ఆయన మాట్లాడుచుండగా నా నాలుకను మీరు ముద్రించండి. వినే చెవి మా అందరికీ దయచేయండి. కాబట్టి వెళ్ళము, నీ నోటికి తోడేయండి. నీవేం పలకవలసింది నేను బదులిస్తున్నారు. మీరేం అందరితో మాట్లాడి మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. ఒక ఎపిసోడ్ మనం లోతు గురించి విన్నాం కదా. దేవుణ్ణి ప్రజలు ఒక ప్రశ్న వేసినప్పుడు చెప్పింది కొద్ది మాటలతో అయినా ఎంతో లోతైన మర్మాలు దాంట్లో ఉంటాయి. మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతుంది. అంత్య దినాలు ఎలా ఉంటాయి అంటే అబ్రహాము దినాల్లాగా ఉంటాయని దేవుడు చెప్పలేదు. లోతు వంటి దినాల్లాగా ఉంటాయని చెప్పారు. అంటే ఏంటి? నీతిమంతులు తగ్గిపోతూ ఉంటారు, పాపం చాలా పెరిగిపోతూ ఉంటుంది. అవినీతిమంతులు పెరిగిపోతూ ఉంటారు. నీతిమంతులు సంఖ్య దినదినం తగ్గిపోతూ ఉంటుంది. ఈ దేవుడు రాకడ దినాలు ఎలా ఉంటాయంటే పరిశుద్ధుల జీవితాలని, పరిశుద్ధతని అపవిత్రాత్మ దొంగిలించి వేస్తుంది. ఒకప్పుడు పరిశుద్ధుడే, ఒకప్పుడు సంఘ పెద్ద, ఒకప్పుడు పెద్ద పాస్టరు, ఇప్పుడు జీరో. ఒకప్పుడు మంచి విశ్వాసి, ఎన్ని కష్టాలు వచ్చినా మోకరిల్లి ప్రార్థన చేసేవాడు, ఇప్పుడు ఆ విశ్వాసం లేదు. ఒకప్పుడు క్రమంగా సంఘంలో ప్రతి ప్రార్థనకి వెళ్ళేవాడు, ఇప్పుడు వెళ్ళిన ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అన్నట్టు. అందుకే ప్రభువు లోతు దినాల్లా ఉంటాయి అని చెప్పారు. అబ్రహాము వంటి దినాల్లాగా అంటే పాపం విపరీతంగా పెరిగి అపవిత్రత పెరిగిపోయి పరిశుద్ధుల సంఖ్య తరిగిపోయేటువంటి భయంకరమైన దినాల్లో మనం ఉన్నామేమో. ఎందుకు లోతు దినాలు అని దేవుడు చెప్పారు అంటే ఇది ఒక కారణం. ఇంకా కొన్ని విషయాలు ఈ దేవుని యొక్క వాక్యం నుంచి మనం తెలుసుకుందాం. 2 పేతురు పత్రిక 2 అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావల్లో ఉంచబడుటకు వారిని అప్పగించను. చూసారా? అది ఎవరైనా సరే, ఈవెన్ దేవదూతలైనా సరే శిక్షించడానికి దేవుడు వెనకాడు. దేవుడు అంత పరిశుద్ధత కలిగిన దేవుడు గనక మనం అంత పరిశుద్ధులుగా ఉండాలి. ముఖ్యంగా చివరి దినాల్లో అపవిత్రాత్మ పరిశుద్ధతని పాడు చేసేటువంటి చెడ్డ దినాల్లో మనం ఉన్నాము. ఇది జాగ్రత్తగా అంటే తాగినా పర్వాలా, తిన్నా పర్వాలా, అలా లాస్ కూడా మార్చేస్తున్నారు. అది ఎంతో ఎంతో భయంకరమైనటువంటి విషయం. చూడండి దేవుడు. సో ఇక్కడ 6వ వచనం చూడండి. 2 పేతురు 2 అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి. చూసా, ఈ లోతు దినాల్లాంటి దినాలు ఇంకొన్ని రాబోతున్నాయి నెక్స్ట్ జనరేషన్లో అని ప్రజలు అమ్మో అంటే పాపం చేయడానికి భయపడేలాగా, పాపం సన్నిధి అంటే దూరంగా జరిగిపోయేలాగా, భక్తిహీనులంటే దూరంగా జరిగేలాగా, వాళ్ళకు ఒక గుర్తుగా ఒక హెచ్చరికగా ఉండాలని చెప్పి ఆ లోతు దినాల్లో దేవుడు ఏం చేశాడు? అగ్నిని కుమ్మరించినట్టుగా మనం చదువుకున్నాం. ఇప్పుడు రాబో దినాల్లో కూడా, ఎండ్ డేస్లో కూడా దేవుడు అదే పని చేయబోతున్నాడు ప్రియులారా. మరి మనం లోతులాగా జీవిద్దామా, అబ్రహాంలాగా జీవిద్దామా? అది ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. అయ్యా ప్రభువుని నమ్ముకో, నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ పాపాన్ని ఒప్పుకో, యేసయ్య దేవుడు అని చెబితే కొంతమందికి అది ఎగతాళిగా ఉంది. పీపుల్ ఆర్ మాకింగ్ ఎట్ క్రిస్టియన్స్. యూట్యూబ్లో వీడియోలు పెట్టి మరి యేసుప్రభుని ఆరాధించే పిల్లల్ని కొట్టడం, తిట్టడం, హింసించడం, చెడ్డ మాట్లాడడం చేసి ఆనందిస్తున్నారు. కానీ ఒక రోజు వస్తుంది స్నేహితులారా, జాగ్రత్త. ఆ తీర్పు దినాన్ని నువ్వు తప్పించుకోలేవు. ఒక క్రిస్టియన్ని అంటున్నావంటే నువ్వు క్రీస్తుని అన్నట్టే. బైబిల్ అంతా చదివేసి నీ కోణంలో నువ్వు అర్థం చేసుకొని క్రైస్తవుల్ని క్రీస్తుని అనకూడదు. నీ దేవుడు నీకు ఎవరో ఇష్టం కదా, వాళ్ళని పూజించుకో, వెళ్ళిపో. ఇంకొకళ్ళు ఎవరిని నువ్వు విమర్శించకూడదు. సో ముందు తరాల్లో రాబోయే భక్తిహీనులకి దృష్టాంతంగా, అంటే ఇది ఒక హెచ్చరికగా, ఇది ఒక నోట్
డేంజరస్, నోట్ డౌన్ అని మన పెద్దలు చెప్పినట్టుగా దేవుడు ఒక హెచ్చరికగా ఇది చేసినట్టుగా మనం చూస్తున్నాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత, చూసారా, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను. చూడండి, ఒకవేళ లోతు నీతిమంతుడిగా ఉండాలన్నా కూడా ఉండనినటువంటి ప్రపంచం. ప్రియమైన స్నేహితులారా, ఈ అంత్య దినాల్లో నీతిగానే ఉండాలంటే నువ్వు డెసిషన్ చేస్తే అది సరిపోదు. నీ చుట్టూ అవినీతిమంతులు, నీ చుట్టూ పాపం, నీ చుట్టూ చీకటి. నేను వాళ్ళు తాగనని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే తాగుదా రా అని పిలిచి స్నేహితులు బోలెడు మంది ఉంటారు. తాగటం తప్పులేదని బోధించే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. వాళ్ళ మధ్యన నువ్వు నీతిమంతుడిగా ఉండాలి. ప్రియులారా, జాగ్రత్త. ఇప్పుడు ఎలాంటి దినాలు? తాగితే తప్పులేదు. నాకు చాలా విచిత్రం, బాధ కలుగుతుంది. మా ఇంట్లో ఎప్పుడన్నా గార్డెన్ క్లీన్ చేయడానికి ఎవరినన్నా రమ్మంటే 8:39 పని వస్తా, వాళ్ళు తాగి వస్తారు. ఏవో మురికి పనులు చేసేటప్పుడు తాగుతారంట. మన ఇంట్లో అట్లా ఏం లేదు. గార్డెన్ క్లీన్ చేయాలి, చెట్లకు పాదులు చేయాలంటే వాళ్ళు తాగి వస్తారు. ఇదివరకు ఎప్పుడన్నా పార్టీలని రాత్రనో ఎప్పుడో రహస్యంగా తాగేవాళ్ళు. ఇప్పుడు పట్టపగలే విచ్చలవిడిగా తాగటం, తాగి డ్రైవ్ చేయడం, తాగి ఆడపిల్లల్ని పాడు చేయడం మనం కళ్ళతో చూస్తానన్నాం. ఆనాటి లోతు దినాలు కూడా అలాంటి దినాలు. ఎంత భయంకరం చూడండి. మనం ఎంత జాగ్రత్తగా మన ఘటాన్ని మనం కాపాడుకోవాలో చూడండి. అంటే ఈ నూతన నిబంధనలో కూడా లోతు దినాల గురించి రాయబడిని. అంటే ఆ చెడ్డ దినాలు ఈ నూతన నిబంధనలు మనం ఇప్పుడు ఉన్నటువంటి ఈ నూతన నిబంధనలో కూడా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం అనుకుంటాం ఒక్కొక్కసారి క్రైస్తవులే చాలా దేవుడికి ఏసైకి, ఈ క్రైస్తవులే పరలోకం వెళ్ళిపోతారా, ఇంకా మిగతా వాళ్ళంటే దేవుడికి ఇష్టం లేదా మనం అనుకుంటాం. అలా దేవుడు ఎక్కడా రాయలేదు. యేసు లోకమును ప్రేమించను, ఆయన కుమారునిచ్చను, లోకమంతటినీ ప్రేమించాడు. రండి సమస్త జనులారా నా యొద్దకు రండి అని దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రియులారా, సమస్త జనులు అంటే వాళ్ళల్లో నువ్వు లేవా? వాళ్ళలో ఇతర మతాలను పూజించే దేవుళ్ళని పూజించే వాళ్ళు లేరా? అందరికీ ఈ పిలుపు యేసయ్య ఇస్తున్నాడు. అబ్రహామును పిలిచిన దేవుడే లోతును కూడా పిలిచాడు. అబ్రహాముకి ఇచ్చిన రక్షణ లోతుకు కూడా ఇవ్వాలని దేవునికి ఇష్టమే. కానీ వాళ్ళుగా వదిలిపెట్టుకుంటే అది ఎవరు చేయలేదు. ఇట్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ చాయిస్. నువ్వు ఒక క్రిస్టియన్ అవ్వాలంటే యూ షుడ్ చూజ్, యూ షుడ్ డిసైడ్. ఆ తర్వాత ఇలాంటి దుష్టులు దుర్మార్గుల మీద కూడా ఈ అంత్య దినాల్లో ఈ కాలాన్ని బైబిల్ ప్రకారం కృపాకాలం అంటారు. మనం కృపాకాలంలో ఉన్నాం. యేసు యొక్క విస్తారమైన కృప మన మీద కుమ్మరించబడినప్పుడు ప్రభు నా పాపాన్ని క్షమించు అనాలి. కానీ లోతు వలె మనము జీవించకూడదు. ఈ యొక్క ఆదికాండం చూడండి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకున్నాం? పేతురు పత్రికలో ఒక రోజు వస్తుంది, సొదొమ గొమొర్రాను దేవుడు ఎట్లా కాల్చివేశాడో ఈ పాపముతో నిండిపోయినటువంటి ఈ భూమిని కూడా దేవుడు అలాగే కాల్చివేసే ఒక దినము చాలా దగ్గరలో ఉంది. ప్రియులారా, అంత్య దినాల్లో ఇది తప్పకుండా జరుగుతుంది అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. లోతు దినముల వలె ఎలా అగ్నితో కాల్చాడో ఈ దినాల్లో కూడా దేవుడు ఈ భూమిని అగ్నికి అప్పగిస్తాను అని సెలవిచ్చినప్పుడు మనం జాగ్రత్తగా జీవించాలి. 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయము 15-16 వచనాలు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. చూసారా, క్రిస్టియన్స్ని మాత్రమే ప్రేమించాడని ఉంది ఆ పిల్లలు ఇక్కడ లేదు. దేవుడు 2 పిలిచాడు. అబ్రహాము యొక్క కుమారుడైన లోతుని 2 పిలిచాడు. ఈ లోతు రాకుండా అక్కడే ఉండిపోయేసరికి దేవుడు నీ కర్మాన్ని వదిలేయలేదు. కానీ ఆయన స్వయంగా చేతులు పట్టుకొని లాక్కొని ఊరి బయట పెట్టారు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆయన చేతులతో స్వయంగా లాక్కొచ్చినట్టు. చూసారా, మనిషి తాను చేసినటువంటి పాపాల్లోంచి రాలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసయ్య ఏం చేశాడు? ఆయన చేతులలో, ఆయన కాళ్ళల్లో శీలలు కొట్టించుకొని ఆయన రక్తం ద్వారా
ఆ రక్తసిక్తమైన చేతిని మనకిచ్చి ఆ పాపంలోంచి లాగి మనల్ని పరిశుద్ధపరచాలని దేవుడి చిత్తమైంది ప్రియులారా. దేవుడు నీకు ఇచ్చిన చేతిని, ఆ రక్తపు గాయపు చేతిని కూడా నీవు గనక తోసేస్తే గనక ఇంకా మనల్ని ఎవరూ రక్షించలేరు. దేవుని యొక్క అగ్ని లోతు దినాల్లో పడినట్టుగానే ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క అగ్ని మన మీద పడుతుంది, జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ వీడియో చేస్తుంటే కొంచెం ఎండ తల్లోంచి చెమటలు కారిపోతూనే ఉన్నాయి. చిన్న అగ్ని, లిటిల్ ఫైర్, ఎండ కొంచెం 10 o'clock టైం. మరి దేవుని అగ్ని పడినప్పుడు మనం ఎట్లా ఉంటాం? అది సహించగలమా? భరించగలమా? అసలు ఎవరు ఉండరు, బూడిదనే మిగిలేది. ఆ తర్వాత మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 22:14. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. చూసారా, నూతన నిబంధనలో దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? మళ్ళీ పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటైన వాళ్ళు కొద్దిమంది అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన సంఘమా, జాగ్రత్త. నేను సంఘానికి వెళ్తున్నా, నేను క్రైస్తవుడినే, నేను విశ్వాసిని అంటే సరిపోదు. దేవుడు పిలుపు నన్ను పిలిచాడంటే సరిపోదు. దేవుడు ఎంపికలో మనం ఉండాలి. అబ్రహాముని దేవుడు పిలిచాడు, అబ్రహాము ద్వారా లోతును కూడా పిలిచాడు. ఆ యొక్క సొదొమలో ఉన్నటువంటి లోతును పిలిచి తీసుకొని వచ్చాడు దేవుడు. కానీ ఏర్పాటైన వాళ్ళు అబ్రహాం మాత్రమే ఉన్నాడు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటైన వాళ్ళు కొద్దిమంది. ప్రియమని చెల్లి, తమ్ముడు, మనల్ని దేవుడు పిలిచుండొచ్చు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు ఉండాలంటే అది సామాన్యమైన విషయం కాదు. అబ్రహాం వలె మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అబ్రహాం వలె మనం నీతిమంతులుగా ఉండాలి. అబ్రహాము వలె ఆ యొక్క వాగ్దానంలో, ఆ నిబంధనలో మనం దేవునితో కలిసి చివరి వరకు నడవాలి. లోతు వలె కొంత సమయం నడిచి మళ్ళీ కొంత సమయం విడిచిపెడితే కనుక పిలువబడిన వారిలో మాత్రమే మనం ఉంటాం, కానీ అబ్రహాము వలె ఏర్పరచబడిన వాళ్ళు ఉండము. ఆ కారణంగా ఏమైందో తెలుసా? లోతు యొక్క సంతతి 2 కుమార్తెలను తీసుకొని ఆ కుమార్తెలలో సంతతిని కానీ మోయాబీలను తయారు చేశాడు. అంటే క్రీస్తుకు వ్యతిరేకమైన సంతతిని లోతు తయారు చేశాడు. అబ్రహాము క్రైస్తవులను తయారు చేశాడు. క్రీస్తును ఆరాధించేటువంటి బిడ్డలను తయారు చేశాడు. కని పెంచుకున్నాడు. ఎంత తేడా ఉందో చూడండి. మనం పిలువబడిన వారిలో ఉంటే సరిపోదు, ఏర్పాటైన వాళ్ళల్లో ఉండి అబ్రహాం వలె విశ్వాసులకి జనకుడుగా మనం మారాలి. విశ్వాసుల్ని మనం కనాలి. విశ్వాసంలో అనేక మంది పిల్లల్ని కని మనం పెంచాలి అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. ఈ వాక్యం దయచేసి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అలాగే మీరు లోతుని గురించి ఎక్కువ ఆదికాండంలో ఉంటుంది కనుక ఆదికాండం తీసి ఉంచుకోండి. ఆదికాండం 19వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చి మనుషులు ఎక్కడ, మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూసారా ఎలాంటి భయంకరమైన దినాలో? ఈ యొక్క దేవుని దూతలు అబ్రహామును దర్శించి అబ్రహాము గుడారం దగ్గర బోలెడు సమయం గడిపి వెళ్ళిన తర్వాత లోతు దగ్గరకు వెళ్ళారు. సొదొమ పట్టణానికి వెళ్ళారు. అసలు ఈ పాపం కరెక్టేనా, కనులారా చూస్తానని చెప్పి. చూసారా ప్రియులారా, నువ్వు పాపం విడిచిపెట్టు అని పరిశుద్ధులు చేస్తే నీకు ఎగతాళిగా ఉంటుంది. కానీ నువ్వు చేసే పాపాన్ని మనుషులుగా స్వయంగా దేవుడు చూసి దిగి వస్తాడు. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ గోయింగ్ టు జడ్జ్. ఇవాళ మనెవరో మంచివాడని చెడ్డవాడని తీర్పు తీర్చుతాడు, అది వదిలేసేయండి. కానీ దేవుడు తీర్పు ఒకటి ఉందని దేవుడు లోతు దినాలని ఎందుకు చెప్పాడంటే తీర్పు దినము ఒకటి ఉంది. హల్లెలూయా. ఈ లోకానికి తీర్పు దినం ఒకటి ఉంది, మనిషికి ఒక తీర్పు దినం ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియులారా. ఆ రోజు తీర్పు తీర్చిన దేవుడే రాబో దినాల్లో అతి త్వరలో. నేను ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇట్లా గడియారంలాగా చూపించారు. రోమన్ నెంబర్ ఉంటుంది కదా, రోమన్ నెంబర్ 10 కనపడింది. ఏంటి ప్రభా అని ప్రార్థన చేస్తున్నా. ఆ తర్వాత ఆ ఇంటులాగా ఎక్స్లా ఉంటుంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ ఒక గీత కనపడింది. అవును ప్రభా, ఇది 9 కదా అనుకున్నాను. ఆ తర్వాత ఆ 9 ఇటువైపు వచ్చేసింది, కుడివైపుకి. అవును ప్రభా, ఇది 11 కదా అన్నాను.
అంటే అందరూ 9 అవర్లో ఉన్నారనుకుంటున్నారు, బట్ యు ఆర్ ఇన్ ద 11th అవర్ అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. 11th అవర్ అని ఎప్పుడో చెప్తారంటే 12th అవర్ ఉండదు, ఇక 12వ గడియ ఉండదు, 12వ గంట ఉండదు. అంటే లాస్ట్ వెర్జి భూమి ఎక్కడ ఉంది అంటే 11th అవర్లో ఉందని దేవుడు సెలవిచ్చాడు. మరి మనం ఎంతగా ప్రార్థన చేయాలో ఆలోచించండి. ఏ పని ఉన్నా, ఎంత ముఖ్యమైన పని ఉన్నా, ఆ పనికి మీరు గంట ఖర్చు పెట్టేది అరగంట ఖర్చు పెట్టి మిగతా అరగంట ప్రార్థన చేసుకోండి. చేతులు జోడించి మీ తల్లిగా, మీ సహోదరిగా నేను చెప్తున్నా, ప్రే 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 అండ్ ప్రే. అంతకంటే ముఖ్యమైన పని భూమి మీద ఇంకేం లేదు. అన్నం నువ్వు కూర్చొని తాపిగా గంట తింటావు అనుకో, 10 నిమిషాల్లో తిని ప్రార్థన చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి. దట్ ఈస్ హౌ దేవుడు అబ్రహాంను కాపాడింది. అదే ఆయన ఎండవేళ వాకిలి దగ్గర కూర్చొని దేవుని ధ్యానించుకుంటూ దేవుడు వస్తాడని, ఆయన గుడారాన్ని దర్శిస్తాడని ఎంతో నిక్కచ్చిగా అబ్రహాం గుడారం దగ్గర కూర్చున్నాడు. లోతు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? గవిని యొద్ద. ఆ ఊర్లో ప్రజలందరూ, పనికిమాలిన వాళ్ళందరూ సాయంత్రం కూర్చొని పిచ్చి పిచ్చి ముచ్చట్లు పెట్టే గవిని యొద్ద లోతు కూర్చున్నట్టు మనం చూస్తున్నాం. మనం ఎక్కడ కూర్చోవాలి? ఎక్కడ కూర్చోవాలి? మన సమయాన్ని ఎక్కడ పెట్టాలి? సంఘంలో, పరిశుద్ధుల దగ్గర, మనల్ని ఆత్మలో నడిపించినటువంటి దైవజనుల దగ్గర మన సమయం గడపాలి. మన పరలోకపు తండ్రితో మన సమయాన్ని గడపాలి. ప్రియులారా, జాగ్రత్త. ఈ కాలంలో అపవిత్రాత్మ అంటే ఏదో చీకటి దయ్యం పెట్టి గంతులేయటం కాదు. నీ సమయాన్ని దొంగిలిస్తుంది అపవిత్రాత్మే. ప్రియమైన బిడ్డలారా, నీ పనులను ఎక్కువ పెట్టేసి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ పని పని చేసుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా చేస్తుంది దయ్యమే, అది చీకటే. దాన్ని మీకు మీరే మీ టైం టేబుల్ క్రమంగా పెట్టుకొని మీ సమయాన్ని కుదించుకొని ఎక్కువ టైం ప్రార్థనలో ఉండండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇశ్రాయేలీయులు మోషే చేత నడిపింపబడి బయటకు వచ్చే ముందు ఎక్కువ శ్రమ పెట్టి ఎక్కువ పని గంటలు తీసుకున్నారు ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నుంచి ఈజిప్ట్. తెలుసా? మనం కూడా అదే దినాల్లో ఉన్నాం. ఆఫీసులో పని గంటలు ఎక్కువైపోయినాయి. యవనస్తులకు సమయం లేదు, ఎవ్వరికి సమయం లేదు, అసలు ప్రార్థన చేయడానికి సమయం లేదు. ఈ చీకట్లను మనం జయించాలి. ముందుగా ఈ చీకట్లను మనం గుర్తించాలి. ఇవి బైబిల్లో ఉన్నటువంటి విషయాలే. సో ఇక్కడ చూడండి, రాంగ్ ఫ్రెండ్షిప్, చెడ్డ వాళ్ళతో కూర్చున్నాడు, చెడు సహవాసంతో దేవుని సన్నిధి లేకుండా చేసి ఈ ధనాపేక్ష, బిజినెస్. సొదొమ గొమొర్రా పెద్ద బిజినెస్ సెంటర్. ఇప్పుడు కూడా రకరకాల బిజినెస్లు, అసలు ఏం బిజినెస్లు అర్థం కాదు. మొన్న మధ్య నేను మీకు వంట వస్తే చాలు నెలకు 3 లక్షలు అన్నాడు. ఏంట అని చెప్పి చూసి, నేను బాగా కుక్ చేస్తాను, డబ్బులు ఎవరికి ఇష్టం ఉండదు, సరే ఊరికే చూద్దామని చూశాను, వంట చేస్తానని కాదు. చూస్తే కొంచెం చూశాను, ఆయన ఏదో చెప్తున్నాడు. ఈలోపు కింద మెసేజ్ చూస్తే ఇది ఫ్రాడ్, అసలు ఆయన ఫోన్ ఎత్తరు, అలా ఇలా అని వచ్చింది. ఎందుకు చెప్పండి అలా ప్రజలు టైం వేస్ట్ చేయటం? అంటే మన సమయాన్ని తెలియకుండా వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టేటువంటి ఈ అలవాటు మనం మానేసుకోవాలి. లోతు వంటి దినాల్లో మనం ఉన్నాం. లోతు యొక్క సమయం వ్యర్థపరచబడింది. లోతు దేవునికి ఇవ్వాల్సినంత సమయం ఇవ్వలేదు. అలాంటి రోజుల్లోనే మనం విన్నాం లోతు వంటి దినములు అని యేసు తండ్రి స్వయంగా మనతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాటలాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను. చూసారా? లోతుకి ఒక స్వరం వినపడింది, అయ్యా ఈ పట్టణాన్ని సొదొమని దేవుడు నాశనం చేస్తున్నాడు, రండి బయటికి వెళ్ళిపోదామన్నాడు. ఇప్పుడు కూడా దేవుడు అదే సెలవిస్తున్నాడు. ఈ పట్టణం కాదు, అప్పుడైతే ఒక పట్టణమేమో, అప్పుడు అబ్రహాం దినాల్లో అంత మట్టుకే జనాభానేమో. ఇప్పుడు ఈ విశ్వాన్ని, ఈ భూమిని దేవుడు అగ్నికి అప్పగించబోతున్నాడు. ప్రియ చెల్లి, తమ్ముడు, నువ్వు దాంట్లోంచి బయటకు రా, దేవుడు పిలుస్తున్నాడు నిన్ను. మరి ఏ పట్టణానికి వెళ్ళాలి? పరలోకంలో దేవుడు మన కోసం, ఆయన విశ్వాసుల కోసం, ఆయన ఎంచుకున్న వారి కోసం ఒక పట్టణం కట్టాడు. ఆ పట్టణానికి మనం వెళ్ళాలి. సో ఈ పట్టణం విడిచిపెట్టి రా అని తన కుటుంబీకుల్ని, ఇష్టమున్న వాళ్ళని వీళ్ళని అందరినీ పోగేసి చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏం చేశారో చూడండి. అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె ఉండెను. మాకు చేస్తున్నారు. మా అమ్మగారు కదా, స్వయంగా తండ్రి సమానం కదా మా అమ్మగారు అంటే. మనకు ప్రియమైన వాళ్ళు మనల్ని ప్రేమించి దేవుని సువార్త చెప్పి, అమ్మ దేవుని నమ్ముకో, ప్రభువుని నమ్ముకో, పాపాన్ని విడిచిపెట్టు, దేవుడు వచ్చేస్తున్నాడు, అగ్నికి భూమిని అప్పగిస్తాడంటే వాళ్ళకి ఎగతాళిగా ఉంటుంది.
ఈ ఎగతాళి చేసిన లోతు అల్లుళ్ళు కూడా సొదొమ గొమొర్రా అగ్నిలో కాల్చబడ్డారు. ప్రియులారా, నీవు ఇవాళ దేవుడి సువార్త, నీకు అప్పగించిన సువార్త, నీకు చెప్పబడిన దేవుని వాక్యాన్ని గనక నువ్వు ఎగతాళి చేస్తూ తోసివేస్తే గనక ఒకరోజు వస్తుంది, లోతు దినాల వంటి ఒకరోజు వస్తుంది అని దేవుని ఆత్మ పాత నిబంధనలో కొత్త నిబంధనలో కూడా తెలియజేస్తుంది. అది ఆ కాలం నాటికే అయితే కనుక దేవుడు అంతటితోటి ఆపేసి ఉండేవాడు. కానీ ఆ కాలంలో ఈ కాలంలో కూడా ఈ రక్షణ, ఈ సువార్త ఇదే. మనం అనుకుంటాం మా ఇంట్లో ఒకళ్ళు రక్షణ పొందారు, ప్రార్థన చేస్తారు, అమ్మ ప్రార్థన చేస్తుంది, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని. అట్లా కాదు. అబ్రహాము ప్రతి నిమిషం లోతు కోసం ప్రార్థన చేశాడు. కానీ లోతుకి రక్షణ దొరకలేదు. లోతు స్వయంగా తను యేసుప్రభుని స్వీకరించలేదు కనుక. అందుకనే తల్లిదండ్రుల ప్రార్థన, భక్తుల ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన ద్వారా నువ్వు దీవించబడచ్చు. కానీ రక్షణ మాత్రం నువ్వు స్వయంగా ఎంపిక చేసుకొని నీ యొక్క సొదమని విడిచి వచ్చినప్పుడే నీకు ఆ రక్షణ దొరుకుతుందని వాక్యము మనకి సెలవిస్తుంది. సో చాలామంది యేసు యొక్క రెండవ రాకడ అనేది నమ్మరు. వస్తాడో లేదు, ఈ చిన్నప్పటి నుంచి ఇంతానే అన్నా, ఈ ఎండ్ డేస్ అంటున్నారు, అవి రాలేదు. ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి ఎండ్ డేస్ గురించి వర్తమానాలు వింటాను, ఏ దేవుడు ఇంకా రాలేదే అని. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆది కాండంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే దేవుడు నోహు సమయము, లోతు సమయం అన్నాడు. సువార్తని నమ్మనటువంటి సమయాలు అన్నమాట. సువార్తని వెక్కిరించేటువంటి సమయాలు, సువార్త చెప్తున్న వాళ్ళని చంపి దుర్మార్గులు జైళ్ళకు అప్పగిస్తున్నటువంటి దినాలు, చంపేస్తున్నటువంటి దినాలు, అగౌరవపరుస్తున్నటువంటి దినాలు. కానీ లోతు దినాల్లో వచ్చినటువంటి దేవుడు అదే దేవుడు ఇప్పుడు కూడా రాబోతున్నాడు. జాగ్రత్త, దేవుడు వెక్కిరించబడడు. అబ్రహాం ప్రార్థన విని 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 దేవుడే స్వయంగా వచ్చి, ఏమో అబ్రహాం ప్రార్థన కరెక్టేనా, అంతగా పాపం పెరిగిపోయిందా అని సొదొమ చూడటానికి దేవుడు వచ్చి ఆ సొదొమ గొమొర్రాని అగ్నికి అప్పగించాడు. అలాంటి సమయాల్లో మనం ఉన్నాం. దేవుడు అందుకే నీవు ఒకళ్ళకి సువార్త చెప్పి అగ్నిలో నుంచి ఒకళ్ళని లాగినట్టుగా లాగమని ఎందుకు చెప్పాడంటే, లోతు దినాల్లోని అగ్ని ఇప్పుడు కూడా కుమ్మరించబడుతుంది కనుక. ఇల్లంతా తగలబడిపోయి చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమన్నా వస్తుందా? పెద్దవాళ్ళు పెట్టిన శాస్త్రం ఇది, నేను కాదు. అలాగే భూమి అంతా తగలబడిపోయిన తర్వాత ఇంకేముంటుందని భూమి మీద? అప్పుడు నువ్వేం ప్రార్థన చేస్తావు? నీ ప్రార్థన చేస్తే ఎవరు వింటారు? అసలు అక్కడ ఏముంటుంది? బూడిద తప్పితే ఏముండదు. జాగ్రత్త. ఆదికాండంలో 19వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుకకు చూడకము. సో దేవుడు ఈ పిలుపు ఇచ్చినప్పుడు కొన్ని ఆజ్ఞలు కూడా ఇస్తాడు. ఈ సొదొమను విడిచిరా, నువ్వు వెనక్కి చూడుకో అంటే, లోతు ఆడపిల్లలు వచ్చారు కానీ లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. వెనక ఏముందని చూసింది? వెనక ఏముంటుంది చెప్పండి? విడిచి వచ్చిన దాంట్లో ఇంకా మనకు ఉపయోగపడేది ఏముంటుంది చెప్పండి? వెనక ఏమీ లేదు, కానీ విడిచి వచ్చిన పాపం ఉంది. వాళ్ళందరూ అన్యాయంగా కూర్చుకున్నటువంటి ఆ ధనం ఉంది. అబ్రహాము దేవుని కలిగి కూర్చుకున్నాడు, ధనవంతుడైపోయాడు. లోతు దేవుని కలిగి లేకుండా కూర్చుకున్నాడు, అదంతా అగ్నికి అప్పగించబడింది. ప్రియమైన చెల్లి, తమ్ముడు, నీవు బిజినెస్ చేసినా, ఉద్యోగం చేసినా, ఇంకే పని చేసినా నీవు సంపాదించుకునే ధనంలో దేవుడు ఉండాలి. దైవికమైన మార్గం ద్వారా మనం సంపాదించుకోవాలి. అలాగే నువ్వు ఒక భార్యను సంపాదించుకున్నావు, ఒక భర్తను సంపాదించుకున్నావు, బిడ్డలను పొందావు, లేదంటే నీవేదో ఆస్తులు ఐశ్వర్యాలు పొందావు, వాటిల్లో దేవుడు ఉండాలి. నీ వివాహంలో దేవుడు ఉండాలి. ఆ కాలంలో అట్లా లేదు ప్రియులారా. ఇమ్మొరాలిటీ. ఎవరితో ఉన్నారు? లోతు ఇంటికి దైవజనులు లాంటి ఒక అద్భుతమైన శక్తి కలిగిన మనుషులు వస్తే వాళ్ళతో మేము పడుకుంటాం. వాళ్ళు పురుషులు అంటున్నారు, వాళ్ళతో వెళ్ళి మేము పడుకుంటామని సొదొమ గొమొర్రా పురుషులు లోతు ఇంటి చుట్టూ తిరిగినట్లుగా మనం ఈ ఆదికాండంలో చదువుకుంటాం. ఎంత దుఃఖం అనిపిస్తుంది ఆ మాటలు చదువుకుంటే. ఇప్పుడు లేరా? స్త్రీలు పెళ్లి చేసుకుంటున్నారు, పురుషులు పెళ్లి చేసుకుంటున్నారు. అది దైవికమా? ఆలోచించండి. పెళ్ళి అనేది ఒక పురుషుడికి స్త్రీకి మధ్య జరగాలి. వారి దాంపత్యంలో సంతోషం ఇచ్చి దేవుడు తిరిగి వాళ్ళలాంటి మనుషుల్ని ఈ భూమి మీద సృష్టించాలి, మానవ జాతి మనుగడకు సాగాలి అని దేవుడు వివాహాన్ని పెట్టాడు. ఈ వివాహాలు కూడా చట్టపరంగా ఎలా చేస్తున్నారు? ఎంత దారుణమైన విషయాలు. ఇది మనం లోతు వంటి దినాల్లో లేమా? పురుషుడిని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు. లోతు వంటి దినాలు కాదా ఇవి? అందుకే దేవుడు ఇలాంటి మార్పులు వచ్చినప్పుడు నువ్వు లోతు వంటి దినాల్లో ఉన్నావని గుర్తుంచుకో. లోతుని ఏ విధంగా
సొదొమ గొమొర్రాని ఏ విధంగా నేను కాల్చేశానో అలాగే ఈ భూమిని కూడా నేను కాల్చివేసే దినాలు ఉన్నాయని నువ్వు గుర్తుపెట్టుకొని దేవుడు చెప్పాడు. అంటే ఆ ఇమ్మొరాలిటీ పెరుక్కుంటూ వచ్చి దేవుని అగ్నికి, దేవుని యొక్క ఉగ్రతకి గురైనట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ఇది ఎంత భయంకరమైన విషయమో. ఒకవేళ అలాంటి పరిస్థితిలో మనం ఎవరు ఉన్నా కూడా మనం వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ. నువ్వు ఏ పాపాన్ని విడిచిపెట్టి వచ్చావో, ఏ పరిస్థితులను విడిచిపెట్టి వచ్చావో, ఏ ధనాన్ని వద్దనుకొని వచ్చావో, తిరిగి దాని వైపు నువ్వు తిరిగితే కనుక లోతు భార్య ఏమైపోయింది? ఒక ఉప్పు స్తంభంగా అయిపోయింది. ఉప్పు స్తంభం ఇప్పటికీ ఉందని చెప్తారు. నేనైతే చూడలేదు, ఇశ్రాయేల్ వెళ్ళలేదు. అంటే ఏంటి? ఒక జీవము కలిగినటువంటి స్త్రీ, ఒక మంచి పురుషునికి భార్యగా ఉన్న స్త్రీ డెడ్. షీ వాజ్ డెడ్. ఎప్పుడైతే నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో, తిరిగి ఆ పాపాల్లో నువ్వు పడతావో, దేవుని చిత్తాలు విడిచిపెడతావో, యు ఆర్ డెడ్. హల్లెలూయా. దేవుడేం చెప్పాడు? నువ్వు జీవించుచున్నావు కానీ మృతుడవే. లోతు భార్య అంతే, జీవిస్తూ జీవిస్తూనే అంతే మృతమైపోయింది. ఎంత భయంకరమైన విషయం. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు. విడిచి వచ్చిన దాన్ని మనం ఎప్పుడు కూడా ఆ పాత పాపంలోకి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అని దేవుని వాక్యం బోధిస్తుంది మనకి. ఆ తర్వాత దేవుడు 19వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పాడు? ఈ మైదానములో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా, లోతుతో ఏం చెప్పాడు దేవుడు? నువ్వు ఈ మైదానంలో ప్లెయిన్గా ఆ చోట ఉండకు, నువ్వు పర్వతం ఎక్కువ అని చెప్పాడు. హల్లెలూయా. అంటే చాలామంది కంఫర్టబుల్ జోన్స్లో ఉంటారు. ఒక రొటీన్, ఒక టైం టేబుల్, ఆ ప్రకారం డే ముగిచ్చేస్తారు. ఆ ప్లేన్ కాదు, నువ్వు ఎత్తెక్కాలి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఏంటి? నువ్వు రక్షించబడాలంటే ఈ పర్వతానుభవం దేనికి గుర్తుగా ఉంటుందంటే ప్రార్థనకు గుర్తుగా ఉంది. నువ్వు ప్రార్థన చేయి, మోకరించు. యేసయ్య కూడా అనేక సార్లు పర్వతాల మీద ప్రార్థన చేశాడు, కొండల మీద ప్రార్థన చేశాడు. మనకు తెలుసు పర్వతానుభవం అంటే ప్రార్థనుభవం. నువ్వు వీటన్నిటిని విడిచిపెట్టు. నువ్వు ఏది వదిలేసావు పర్వాలేదు, నేను నీకు మళ్ళీ ధనవంతుడిని అబ్రహాం చేసినట్టు చేస్తాను, నువ్వు అది వదిలేసిరా అంటే ప్రజలు ప్రార్థన మర్చిపోయారు. పిల్లలారా, అసలు ప్రార్థనే మర్చిపోయారు. మీకు మీరే ఇట్లా ఒకసారి చేసుకొని 24 గంటల్లో నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావో ఒక్కసారి, ప్రభువా నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, నాకు హ్యాపీగా ఉంది ప్రభువా అని మీరు అనుకోగలిగితే మీరు ధన్యులే. కనీసం 3 గంటలు రోజులో ప్రార్థన చేయకపోతే కనుక నాకు తెలిసి 3 కంటే ఎక్కువ చేయాలి, కానీ 3 గంటల కంటే తక్కువ ప్రార్థన చేస్తే దేవుడు సంతోషపడతాడా? మీరే ఆలోచించండి. 10వ వంతు ఇవ్వమన్నాడు కదా దేవుడు. మరి మనం టైంలో 10వ వంతు ఇవ్వద్దా చెప్పండి? సో ఇక్కడ ఈ యొక్క దేవుని స్వరానికి లోతు భార్య కానీ లోతు అల్లుళ్ళు కానీ విధేయత చూపించని కారణంగా వాళ్ళు నశించిపోయారు. లోతు అల్లుళ్ళు అయితే అగ్నిలో కాలిపోయారు, లోతు భార్య అయితే మరి భయంకరంగా ఉప్పు స్తంభం అయిపోయినట్టు చూస్తున్నా. అట్లాగే లూకాసు వార్త 17వ అధ్యాయము 34వ వచనంలో ఉంటుంది. ఏంటంటే ఒకే మంచం మీద 2 ఉంటారు, కానీ ఒకళ్ళు రక్షించబడతారు, ఒకళ్ళు నశించిపోతారు. ఒకే తిరగలి 2 స్త్రీలు తిప్పుతూ ఉంటారు, ఒకళ్ళని నేను పిలుచుకుంటా, ఒకళ్ళని విడిచిపెడతానని. చూడండి ఇక్కడ కూడా ఒకే కుటుంబంలో వాళ్ళు అబ్రహాం లోతు, కానీ అబ్రహాము విశ్వాసులకు జనకుడైపోయాడు, లోతు యాంటిక్రైస్ట్ సంతానానికి జనకుడైపోయాడు. చూడండి ఎంత భయంకరం. మరి నూతన నిబంధనలో కూడా దేవుడు ఒక్కరిని పిలుచుకుంటే మరి రెండో వాళ్ళ పరిస్థితి ఏంటి? భార్యాభర్తల్లో ఒకరే రక్షణ పొందితే ఇంకొకళ్ళ సంగతి ఏంటి? అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అంటే దేవుడు అనేక మంది అన్యులను పిలుస్తున్నాడు. కుటుంబం అంతా ఉన్నారా దేవుల్లో? మహా సంతోషమే. ఒకవేళ లేకపోయినా ప్రియ చెల్లి తమ్ముడు, నీ ఇంట్లో ఎవరన్నా రక్షణ పొందకపోతే నువ్వు దుఃఖపడాల్సింది లేదు, కానీ ప్రార్థన చేయాలి. దేవుని దయ వాళ్ళ మీదకి వచ్చేలాగా ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను రక్షించినట్టు వాళ్ళని కూడా రక్షించని చేయాలి. వాళ్ళు దేవుని మాటలు నమ్మి వచ్చారా సంతోషం, రాకపోతే నీకేం ఉత్తరవాదం ఉండదు. వాళ్ళు దేవుడు చూసుకుంటారు. ప్రియులారా జాగ్రత్త. 19వ అధ్యాయము ఆదికాండం 19వ అధ్యాయము దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? 12వ అధ్యాయం. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుని, నీ కుమారులను, కుమార్తెలను, ఈ ఊర్లో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము, మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి. వారిని గుర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను. చూసారా?
దేవుడు భూమికి తీర్పు తీర్స్తాడు. లోతు దినాల్లో సొదొమ గొమొర్రాకు తీర్పు తీర్చాడు దేవుడు. అయ్యా, నీకు ఎవరెవరున్నారు, నీ ప్రియులు ఎవరో, నువ్వెవరిని ప్రేమిస్తావో, నీకు ఎంతమందిని రక్షించుకుంటావో వాళ్ళందరినీ తీసుకొని దీంట్లోంచి వెలుపలికి రా అని చెప్పాడు. దేవుడు ఇప్పుడు కూడా తెలియజేస్తుంది అదే, నీకు ఇష్టమైన వాళ్ళన్నీ తీసుకురా, నేను ఈ దేశాన్ని నాశనం చేస్తాను, ఈ పట్టణాన్ని నేను నాశనం చేస్తాను. ఎందుకంటే పాపము పొగలాగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రజలు చేసిన పాపము ఆకాశంలో సంచరిస్తుంది. పరిశుద్ధుల ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రభువా, ఈ పాపలను క్షమించిన ఆయన, మేము ఈ పరిస్థితిలో ఉన్న మమ్మల్ని రక్షించు ప్రభువా అని. ఇశ్రాయేలీయుల మొర ఎప్పుడు దేవుడు వింటాడు ప్రియులారా. డోంట్ టేక్ ఇట్ ఈజీ. ప్రార్థన అంటే ఈజీగా తీసుకోకండి. ఇశ్రాయేలీయుల దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు. వాళ్ళు ఈజిప్ట్లో ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మొరను వినెను, వారి కష్టాన్ని చూసెను అని ఉంది. అందుకే మోషేను పంపించాడు. అలాగే దేవుడు ఈనాటి భక్తుల ప్రార్థన విని, మోషే అప్పుడు చెప్పాడు, నా వంటి ప్రవక్త మీలో లేస్తాడని. ఆ ప్రవక్త, ఆ దైవకుమారుడైన యేసయ్య తిరిగి రాబోతున్నాడు. మోషే ఎలాగ ఈజిప్ట్లో ఉన్న ఇశ్రాయేలీయుల కోసం వచ్చాడో అలాగే దేవుడు రెండవసారి ఆయనకు బిడ్డలను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. కనుక మనం అలాంటి లోతు వంటి దినాల్లో ఉన్నాము అనే విషయం మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క 19వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, జెనసిస్, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము అని ఉంది. మెల్లగా నడుచుకుంటే వెళ్ళమని లేదు, ఏమనంది? పారిపొమ్మనంది. ఇప్పుడు ఏదైనా పారిపో అని చెప్పాలంటే ఎంత ఎమర్జెన్సీ ఉన్నట్టు, ఎక్కువ టైం లేదనమాట. జస్ట్ రన్. ఒకవేళ కుక్క ఎమ్మట పడుతుంది, పారిపో పారిపో చెట్టు ఎక్కువ అని చెప్తాం కదా. ఒకవేళ పులి ఎమ్మట పడుతుంది, మనము జాగ్రత్త చెప్పమా అంటే ఇంకా ఎక్కువ టైం లేదు, జాగ్రత్త, చాలా తక్కువ టైం ఉంది. ఇక్కడ ఎంత టైం ఉంది? ఈ సొదొమలో ప్రజలకు దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? నువ్వు పారిపో, దెర్ ఇస్ నాట్ మచ్ టైం. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, దెర్ ఇస్ నాట్ మచ్ టైం. దేవుని కుమార్తెగా నేను చెప్తున్నా, ఈ భూమిని దేవుడు దర్శించే సమయము చాలా దగ్గరకు వచ్చేసింది. మీరు అర్థం చేసుకున్న దానికంటే, మీరు అనుకున్న దానికంటే చాలా సమీపంగా ఉంది. వీఆర్ ఇన్ 11th అవర్. ఏ క్షణమైనా దేవుడు రావచ్చు. నీవు పారిపో అని చెప్తున్నాడు ప్రభు. అప్పుడే కాదు కానీ లూకాసు వార్త 17వ అధ్యాయము 31వ వచనంలో కూడా దేవుడు ఏం చెప్తున్నారు అంటే, నువ్వు పారిపో. ఒకవేళ మిద్దె మీద ఉన్నావు అనుకో, దిగాలని ప్రయత్నం చేయకు. పొలంలో ఉన్నావు అనుకో, ఆ పొలంలోనే ఉండిపో, అక్కడే మోకరించి ప్రార్థన చేయి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ప్రభు అని వేడుకో. అంతేగాని ఉన్నాళ్ళు గలిబిలిపడి అటు ఇటు వెళ్ళిపోకండి అని చెప్తున్నాడు. ఏ పాత నిబంధనలో చెప్పిన దేవుడు మళ్ళీ నూతన నిబంధనలో కూడా ఎందుకు చెప్పారు? మరొక్కసారి మనందరినీ హెచ్చరించడానికి, నేను త్వరలో రానై ఉన్నానని. చాలామంది యేసుక్రీస్తుని ఒక ప్రవక్తగానో ఒక దేవుడుగానో అంత మటుకు తెలుసుకుంటారు. కానీ ఈరోజు మీకు ఒక మాట చెప్పాలనుకున్నా. పూర్తి నిబంధన పౌలు చెప్పింది ఇదే. పూర్తి సువార్త ఏంటంటే, యేసుక్రీస్తు తండ్రి నా కోసం పుట్టారు, యేసుక్రీస్తు నా కోసం చనిపోయారు, యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి లేచారు, యేసయ్య రెండవసారి రాబోతున్నారు. ఈ 4 కలిపింది అనే సంపూర్ణ సువార్త అంటారు. వీటిల్లో కొంతమంది నమ్మరు, వాళ్ళ ఇష్టం అన్నమాట. యేసుక్రీస్తు చచ్చిపోయాడు, అందరితో పాటు పాత పెట్టబడ్డాడు. ఆయన రెండోసారి రావటం ఏంటి? ఆయన ఎట్లా వస్తాడు? చచ్చిపోయాడుగా. ఈ మధ్యన ఒక ఆయన చెప్పగా, ఆయన శవాన్ని పూజిస్తున్నారండి అని. ఆయనకి ఇది ఉందో లేదో మరి నాకు తెలియదు. భూమి మీద యేసుక్రీస్తు ఒక్కడే మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి మనిషి. ఆయన శవం లేదని చెప్పి వెళ్ళి ఆయన చూస్తే తెలుస్తుంది. ఆయన ఎక్కడ పాతి పెట్టారో ఆ సమాధి ఖాళీగా ఉందని దేవుని యొక్క సువార్త చెప్తుంది, చరిత్ర కూడా చెప్తుంది. క్రిస్టియన్స్ శవాన్ని కాదు పూజించేది, మరణాన్ని గెలిచినటువంటి ఒకే ఒక్క దేవుడైన యేసయ్యను పూజిస్తున్నారు. ప్రియులారా, ఈ విషయం మీరు తెలుసుకోవాలి. సో ఈ యొక్క పాత నిబంధనలో కూడా కొత్త నిబంధనలో కూడా మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, యెహెజ్కేలు గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది. టైంని బట్టి నేను తీయట్లేదు, మీరు చదువుకోండి. వెండి బంగారము అన్నీ పడేసేస్తారని ఉంది. అర్థమైందా? ఇప్పుడు మనం నెల జీతం అంతా పెట్టి ఒక చిన్నది ఏదైనా కొనుక్కుంటాం. చిన్నది 30,000, 50,000 ఆ నెల జీతం అంతా పెట్టి నేను ఇవన్నీ వేసుకున్నానని నేను ఉన్నమాట చెప్తున్నా. ఇది గోల్డ్ కాదు, ఆర్టిఫిషియల్. అర్థమైందా? ఎందుకో ఇవాళ చెప్పాలనిపించింది చెప్పాను. నో గోల్డ్.
అంటే కొనుక్కోలేనని కాదు, అది అనవసరం అని అనిపిస్తుంది. మీరు ఒకవేళ అంటే గోల్డ్ కొనకూడదు అంటే ప్రాపర్టీ లాగా ఒక ఇల్లు ఎలా కొనుక్కుంటారో అలా కొనుక్కొని గోల్డ్ ఉంచుకుంటే ఓకే, కష్టకాలాల్లో తప్పకుండా ఉపయోగపడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, మీ నెల జీతాలన్నీ పెట్టి కొట్లాడుకొని భార్య భర్త ఇంట్లో అప్పులు చేసుకొని వీలు లేకపోయినా కానీ కష్టపడి ఒక చిన్నది ఏదో కొనుక్కొని అవసరం అంత లేదు. ఎందుకు అంటే లోతు దినాల్లో పారేసినట్టే ఈ యొక్క దేవుని రాకడలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి బంగారు వెండి అన్నీ పడేసేస్తారు అని ఉంది యెహెజ్కేలు గ్రంథంలో 7వ అధ్యాయం 19వ వచనంలో ఉంది, మీరు చదువుకోండి. అలాగే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఉంది. ఎందుకంటే అది సేవ్ చేయలేదు మనుషుల్ని. ఇప్పుడు లోతు అబ్రహాంకు దూరంగా జరిగి చాలా సంపాదించుకున్నాడు, కోట్లు ఆస్తి సంపాదించుకున్నాడు, భార్య బిడ్డల్ని సంపాదించుకున్నాడు. కానీ అది ఆయనతో వచ్చిందా చెప్పండి? ఆయన నువ్వు పారిపో అంటే ఆ సంపాదించుకున్న ఎన్ని తీసుకెళ్తాడు? ఇంకా లోతు భూమి మీద ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తున్నాడు, మోసుకోగలిగినాను మోసుకున్నాడేమో మనకు తెలియదు. మనము ఈ భూమిని దేవుడు కాల్చినప్పుడు మనం వెళ్ళేది పరలోకంలో ఈ కాగితం ముక్కలు, ఇది లేదంటే బైబుల్ పుస్తకాలు, నోట్సులు, ఇంకో ఏవి రావు ప్రియులారా. మన ఆత్మ దేవుని సన్నిధానం చేద్దాం. ఆత్మార్పణ శ్రేష్టార్పణ అంట. సో అబ్రహాం ఈ భూమి మీద జీవించినంత కాలం ఆత్మ దేవుణ్ణి హృదయంలో చేర్చుకొని పాపాన్ని దూరంగా జరిగిపోయి దేవుడిచ్చిన వాగ్దానంలో, దేవుడు వాగ్దానం ఇచ్చిన 25 years కుమారుణ్ణి ఇచ్చాడు. అయినా సరే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని, ఎప్పుడో నా గుడారాన్ని ఆయన దర్శిస్తాడు, నన్ను దేవుడు దర్శిస్తాడని ఆయన కనులు పైవైపునే ఆయన గుడారంలోనే జీవించాడు. ఎందుకంటే ఇది ఎప్పుడైనా తీసేసేది, ఇది పర్మనెంట్ కాదని చెప్పి. అలాంటి జీవితం ఈ యొక్క లోతు అలా కాదు, పర్మనెంట్ కన్స్ట్రక్షన్స్. తను తీసుకొచ్చి పెంచి పెద్ద చేసిన తండ్రి ఆత్మీయ అనుభవం ఒకటి కూడా లోతు నేర్చుకోలేదు. అబ్రహాం గుడారాల్లోనే నివసించాడు, జస్ట్ పట్టలాగా. లోతు సొదొమ గొమొర్రాలో పుష్కలంగా ఉన్న స్థలంలో, మంచి నీరు పారేటువంటి స్థలంలో, చక్కగా పచ్చని పంటలు ఎదిగేటువంటి చోట మంచిగా ఆస్తులు కూర్చుకొని అన్నీ కూర్చుకొని ఉన్నాడు. కానీ ఉండకూడని స్థలంలో ఉన్నాడు ప్రియులారా. ఒక దాన్ని ఏమంటారు, ఒక చెట్టు కింద కూర్చొని సాయంత్రం ఊళ్ళలో ఎట్లా కబుర్లు చెప్పుకుంటారు, రచ్చబండ అంటారు కదా, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ సమయం అంతా వృధా చేసి తీర్పు దినం వచ్చినప్పుడు తన్ను తాను రక్షించుకోలేక, తన కుటుంబాన్ని రక్షించుకోలేక, దేవుని అడుగుజాడల్లో నడవలేక, కంగారు పడి పరిగెట్టి వెళ్ళి అలా కూడా దేవుని ఆత్మతో నడవక ఎందుకు తాగి ఉన్నాడు. ఈ మధ్యన ఒక చెల్లి ఫోన్ చేసి, అమ్మ భర్త విపరీతంగా తాగుతున్నాడు, తాగుడు మీద ఒక మెసేజ్ చెప్పవమ్మా అంటది. తాగిన వాళ్ళకి కళ్ళు కనపడవు ప్రియులారు, ఎటు నడుస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో వాళ్ళ బుర్ర పనిచేయదు. లోతు ఎంతో కొంత నీతిపరుడే, ఆ తండ్రి పెంచాడు కనుక యువతలకు లాగబడ్డాడు. కానీ తాగి ఉన్నప్పుడు తన కుమార్తెలతో కాపురం చేశాడు, అది ఆయనకు తెలియలేదు. ఆయన కళ్ళు మూసుకుపోయినాయి. జాగ్రత్త ప్రియ తమ్ముడు చెల్లి, ఈ కాలంలో ఆడపిల్లలు కూడా ఈ అలవాటుకి బానిసలైపోవటం చూసి నా మనసు ఎంతో దుఃఖపడుతుంది. ఆ తాగిన స్థితిలో, అంటే లోతు దినాల్లో మనం ఉన్నామా లేదా? ఖచ్చితంగా. ఇంకా ఎన్నో దృష్టాంతరాలు, లోతు కాలంలో ఎలాంటి పాపం ఉందో, ఎలాంటి చెడ్డు అలవాట్లు మనుషులకు ఉన్నాయో, కళ్ళు మూసుకుపోయిన స్థితి. ఈ యుగ సంబంధమైన దేవత నేత్రములు మూసేస్తుంది. యేసు ఎవరని గుర్తుపట్టలేని స్థితిని నేను తీసుకొస్తుంది. పరిశుద్ధులు ఎవరు, పరిశుద్ధత ఏంటి, పాపం ఏంటి అని గుర్తుపట్టలేని పరిస్థితి ఈ యుగ సంబంధమైన దేవత నేత్రాలను మూసేస్తుంది. లోతు కాలంలో జరిగింది కూడా అదే. యేసయ్య వస్తున్నాడు, తీర్పు తీరుస్తాడు, ఈ సొదొమ పట్టణాన్ని కాల్చేస్తాడని ఆయన కళ్ళు తెరిచి చూడలేదు. కారణంగా ఏమైపోయింది? కుటుంబమే నాశనమైంది, ఆ పట్టణం అంతా నాశనం అయిపోయింది. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క లోకంలోని పాపం ప్రభువుకి ఎంతో అసహ్యం కలిగింది. దేవుడు చూస్తూ ఊరుకున్నాడు. ఎందుకంటే ఈ లోకం ఆయన సృష్టించింది, ఈ భూమి ఆయన సృష్టి, భూప్రజలు ఆయన ప్రజలే. భూప్రజలను క్షమిస్తాడు కానీ భూప్రజల పాపాన్ని క్షమించడు దేవుడు. కనుక తప్పకుండా దిగి వస్తాడు, అతి త్వరలో రానయ్యున్నాడు. లోతు దగ్గర దిగొచ్చినప్పుడు సమయం లేదు, రండి తొందరగా రండి అని దేవుడు ఎలా లాక్కెళ్ళాడో ఇప్పుడు కూడా మనందరికీ, ఇంకా యేసుని చేర్చుకొని వాళ్ళకి, పాపం ఒప్పుకొని వాళ్ళకి, తొందరగా నా వైపు తిరగండి. ఈ సొదొమ పట్టణాన్ని విడిచి మీరు ప్రయాణం చేయవలసిన ఒక పట్టణం ఉంది. ఎత్తైన పర్వతం పైకి వెళ్ళి మొరపెట్టండి, ప్రార్థన చేయండి, రక్షణ పొందండి అని దేవుడు చెప్తున్నప్పుడు లోతు వలె కాకుండా అబ్రహాము వలె
దేవుని హెచ్చరికలు మనం తీసుకొని అబ్రహాం యొక్క సంతతిగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఆయన మన కోసం ఏర్పాటు చేసిన రాజ్యంలోనికి మనందరం చేరాలని, తప్పకుండా మనందరం యేసు ఎదుట నాట్యమాడే బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను, మనసారా దీవిస్తున్నాను. మీకున్న టైము తప్పకుండా మీకున్న టైంలో ఎక్కువ సమయం ప్రభువుకి ఇవ్వండి. అబ్రహాం వలె దీవించబడదాం. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి గొప్ప దేవుడునైనా నీకు వందనాలు. నీ ప్రజలు అడిగినప్పుడు చివరి రోజులు, ఎండ్ డేస్, భూమి అంతము, యుగాంతము జరిగినప్పుడు ప్రభా, నీ రెండవ రాకడ జరిగినప్పుడు ఎలాంటి దినాలు ఉంటాయంటే లోతు వంటి దినాలలో వలె ఉంటాయని మీరు చెప్పారు తండ్రి. లోతు వంటి దినాలు ఎంత భయంకరమైనవో ప్రభా, ఇప్పుడు మేమున్న రోజులు కూడా అలాంటివే తండ్రి. మా చుట్టూ కూడా పాపము, ఇమ్మరాలిటీ, తాగుడు, వ్యభిచారము, ఎంతో భయంకరమైన సంఘటనలు జరుగుతున్న దినాల్లో మేమున్నాం తండ్రి. నీ కాపుదల మాకు దయచేయండి, నీ భద్రత మాకు దయచేయండి. అలాగే మేము విడిచి వచ్చిన పాపాన్ని, దోషాన్ని తిరిగి ఆశించకుండా, వెనుక తిరిగి చూడకుండా, నశించిపోకుండా, మరణించిపోకుండా ప్రభా, అబ్రహాం వలె నీతియుక్తమైన బలులు సమర్పించుకుంటూ, బలిపీఠాలు కట్టుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, మీరిచ్చిన వాగ్దానంలో ముందుకు సాగి, షాలేము రాజు వల్ల మీరు ఇచ్చినటువంటి రొట్టెలో ద్రాక్షారసంలో పాలు పొందుతూ మీ సంపూర్ణ సువార్తను మేము స్వీకరించి అనేకుల కొరకు ప్రార్థన చేసి మీతో అంగీకరించబడినట్లు సహాయం దయచేయండి తండ్రి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నిపాలు చేసినట్టుగా ఈ భూమిని మీరు అగ్నికి అప్పగించినప్పుడు ప్రభా, మేము అగ్నిలోంచి లాగబడి నీ పాదాల వద్ద మేమందరము మిమ్మల్ని నమస్కరించే ప్రజలుగా, మిమ్మల్ని కొనియాడి స్తుతించే నీ బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయమని మా విజ్ఞాపన విన్నందుకు నీకు వందనాలు చెప్తూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన బలమైన నామంలో వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఐ లవ్ యూ. ప్లీజ్ టేక్ కేర్. దేవుని యొక్క వాక్యాన్ని, యేసు నామంలోని ప్రార్థనని మరవకండి. యేసులోనే జీవించండి. మనందరం కలుసుకునే ఒకరోజు పరలోకంలో దేవుడు మనకు సిద్ధపరుస్తాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జీసస్ లవ్స్ యూ అండ్ సేవ్స్ యూ. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తాడు.